అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి శిష్యత్వపు లక్షణాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే మన యొక్క టాపిక్ ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకున్న శిష్యులుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క శిష్యులకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ యొక్క లక్షణాలు నిజంగా యేసు ప్రభుని అనుసరించిన ఆ యొక్క శిష్యుల ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేస్తూ, ఇంతవరకు కూడా అపోస్తల కార్యాల గ్రంథములో అపోస్తలుడైన పౌలు యొక్క పాటించిన అద్భుతమైన శిష్యత్వ లక్షణాల గురించి మనం ధ్యానం చేశాం. ఈ వీడ్బిక్ సర్వీస్ నుంచి అపోస్తలుడైన పౌలు రాసిన అపోస్తల కార్యాలు అపోస్తలుడైన పౌలు రాయలేదు. అపోస్తల కార్యాలు రాసింది ఎవరంటే ఎవరండి? లూకా, డాక్టర్ లూక్. ఓకే, కానీ ఈ యొక్క పౌలు రాసిన పత్రికలు ఏంటండి? చాలామంది 13 ఖండితంగా అని చెప్తారు, కానీ 14వ తెలుగు బైబిల్లో మాత్రం అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో ఇంకా బైబిల్స్లో మనం చూసినప్పుడు చాలామంది వేద పండితులు తర్జన భర్జన చేస్తూ ఉంటారు, ఇది పౌలు రాశాడా లేదని. ఏదేమన్నప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు 13+1 అంటే 13 పత్రికలు కంపల్సరీగా ఆయన రాశాడు. తర్వాత 14 పత్రిక కూడా రాసినట్లు కొన్ని ఆధారాలు కనపడతాయి, కొన్ని ఆధారాలు ఆయన రాలేదానికి కూడా ఉన్నాయి. అది ఆ టాపిక్ గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన లేదు. ఈ యొక్క సమయంలో అపోస్తలుడైన పౌలు ఆయన రాసిన యొక్క 13+1 ఇక పత్రికల్లో ఈ రోమీలు రాసిన పత్రిక మొదటి పత్రిక కాదు. ఆయన రాసిన పత్రికలు మొదటి పత్రికలు కొన్ని ఉన్నాయి. ఆ వరుస ప్రకారం మనం చూసినప్పుడు ఇక రోమీలు రాసిన పత్రిక 6th ప్లేస్లో వస్తుంది. ఆయన రాసిన పత్రికల్లో 6th ప్లేస్ వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాల తర్వాత అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రికను పొందుపరిచాడు. దాని వెనుక ఒక అద్భుతమైన ఉద్దేశం కనబడుతుంది. మొదటి కారణం ఏంటంటే పౌలు రాసిన పత్రికలన్నిటిల కంటే ఎక్కువ అధ్యాయాలు కలిగిన పత్రిక ఏంటో తెలుసా అండి? రోమీలకు రాసిన పత్రిక. రోమీలు రాసిన పత్రికలో ఎన్ని ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. మిగతా ఏ పత్రికలో కూడా పౌలు రాసిన పత్రికలో ఇంక్లూడింగ్ హెబ్రూస్లో కూడా అన్ని అధ్యాయాలు లేవు. కాబట్టి ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి. అది ఒక అంశంగా వేదాంత పండితులు భావిస్తారు. రెండో అంశంగా ఇది క్రైస్తవ జీవితానికి పునాది ఈ పత్రికలో రాయబడి ఉంది. ఫౌండేషన్ సరిగా ఉంటే బిల్డింగ్ బాగుంటుంది. అలాగే క్రైస్తవ జీవితం సరిగా ఉండాలంటే క్రైస్తవ జీవితం యొక్క పునాది సరిగా ఉండాలి. కాబట్టి ఇక రోమీలు రాసిన ఇక పత్రిక మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేసినప్పుడు ఇది దేవుణ్ణి అనుసరిస్తున్న క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళకి ఒక పునాదిగా అది కనిపిస్తుంది. తర్వాత రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరన్నా చదవండి. ఎవరైనా? యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును శుభమని చెప్పి వ్రాయునది. అంటే ఈ పత్రిక ఎవరు రాసినట్టు? అపోస్తలుడైన పౌలు ఎవరి కోసం రాశాడు? రోమిలో ఉన్న సంఘానికి, రోమా పట్టణములో ఉన్న సంఘానికి ఈయన ఈక పత్రిక రాశాడు. సరే, ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16:22. ఈ పత్రిక రాసిన ఏ పత్రిక? ఈ పత్రిక అంటే రోమీలకు రాసిన పత్రిక రాసిన అను మీకు వందనాలు. ఏంటి 2 వర్సెస్లో గమనించవలసింది ఏంటి చెప్పండి? మొదటి వచనంలో ఏం కనపడుతుంది? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను రోమియా సంఘములోని యొక్క వారికి పరిశుద్ధులకు శుభమని నేను రాస్తున్నాను అని అక్కడ కనబడుతుంది. కానీ ఇక 16వ అధ్యాయము 22వ వచనంలో ఏమనుతుంది? తెర్తియు అను నేను
ఆయన ఏం చేశాడు? ఆయన ప్రభుని వందనాలు కదమ్మా, దానికంటే ముందు ఏముంది? ఆ పత్రిక రాశాడు. ఏ పత్రిక? రోమిలకు రాసిన పత్రికను రాశాడు. ఎవరు రాశాడు? తెత్తియు అనే అంటే దీని అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు రాశాడా? తెత్తియు రాశాడా? ఎస్, అపోస్తలుడైన పౌలు డిక్టేట్ చేశాడు, తెత్తియు ఏం చేశాడు? రాశాడు. మరి తెత్తియు ఎవడు? ఆయన ఎవరంటే అపోస్తలుడైన పౌలుకు ప్రియమైన శిష్యుడు. కాబట్టి ఒక్కొక్కసారి బైబిల్ హిస్టరీ కూడా ఒక్కొక్కసారి కొంచెం మనం తెలుసుకోవాలి. ఓకే, అంత డీప్గా అవసరం లేదు, జస్ట్ కొంచెం. ఇలాంటి కొన్ని కాంట్రడిక్టరీగా మాటలు ఉన్నప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నట్లయితే అది మనకు ఒక అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మనం గమనించవలసింది, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత ఆయన ఏం చేశాడు? డిక్టేట్ చేశాడు. ఆ డిక్టేట్ చేసిందని జాగ్రత్తగా ఈ యొక్క తెత్తియు అను పౌలు శిష్యుడు ఆయన ఏం చేశాడు? ఆయన రాసినట్లు మనం చూస్తున్నాం. సో కాబట్టి పౌలు రాసిన పత్రికలో 13+1 అని ఎందుకు చెప్తున్నా కొంచెం కాంట్రడిక్టరీగా ఉంది కాబట్టి దాని గురించి తర్జనపడిన అవసరం. 13+1 ఇక 14 లేకపోతే 13+1 పత్రికల్లో ఒక ర్యాంక్ ఇస్తే, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలకు ఒక ర్యాంక్ ఇస్తే, యాక్చువల్గా ప్రతి పత్రిక కూడా ఇంపార్టెంట్, ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్. కానీ ఒక ర్యాంక్ ఇచ్చే సందర్భం వస్తే చాలామంది బైబిల్ పండితులు రోమిలు రాసిన పత్రికకి నెంబర్ 1 ర్యాంకు వాళ్ళు ఇస్తారు. అంటే పౌలు రాసిన పత్రికలన్నిటికంటే తలమానికం ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక. ఎందుకు దీని యొక్క ఇంపార్టెన్స్ అని నేను తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మీకు తెలియజేస్తాను. తర్వాత పరిశుద్ధాత్మ బలము చేత రాయబడిన పత్రిక ఏంటి? రోమిలకు రాసిన పత్రిక. రోమిలకు రాసిన పత్రిక మాత్రమే కాదు, బైబిల్లోని యొక్క ప్రతి అధ్యాయము, ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ వలన ఆ యొక్క రచయితలు రాయగలిగారనే సంగతి మనం మర్చిపోకూడదు. తర్వాత పౌలు రాసిన పత్రికల్లో ఇక రోమా పత్రికకి క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ కనిపిస్తాయి. అంటే మూల సూత్రాలు. అంటే నీ యొక్క క్రైస్తవ జీవితం ఒక అద్భుతంగా ఉండాలంటే ఈ రోమిలకు రాసిన పత్రికను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం అర్థం చేసుకుంటామో ఏబిసిడీలు చదవకుండా మనం ఫ్రేజెస్లోనికి మనం వెళ్ళలేం. కాబట్టి ఒక ఫౌండేషన్ పత్రికగా, క్రైస్తవ జీవితానికి పునాదిగా, క్రైస్తవ జీవితానికి మూల సూత్రాలుగా ఇక రోమిలకు రాసిన పత్రిక అది ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ యొక్క పత్రికను ఈ రోమాలో ఉన్న యొక్క సంఘానికి ఒకరి ద్వారా అపోస్తలుడైన పౌలు పంపించాడు. పత్రిక అంతా రాసిన తర్వాత ఒక వ్యక్తి చేత ఈ యొక్క పత్రికను ఆ రోమిల పట్టణంలో, రోమా పట్టణంలోని యొక్క సంఘానికి అపోస్తలుడైన పౌలు పంపించారు. ఎవరి చేత పంపించబడిందంటే ఒక అద్భుతమైన దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. ఆమె పేరేంటంటే ఫీబే. రోమిలకు రాసిన పత్రిక 16 మొదటి వచనం చదవండి. రోమన్స్ చాప్టర్ 16 సంఘ పరిచారకురాలైన ఫీబే, ఈమె ద్వారా చరిత్ర ఏం చెప్తుందంటే అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలోని యొక్క సంఘానికి ఈ యొక్క సంఘ పరిచారకురాలైన ఫీబే ద్వారా ఎంత నమ్మకం ఉంటే ఆయన పంపించగలిగాడు. ఇక ఫీబే అయితే ఆమె చక్కగా ఆ సంఘానికి చేరుస్తుందనే యొక్క నమ్మకంతో ఆ ఫీబే చేతికి ఇచ్చి పంపించాడు. ఇక ఫీబే ఆమె ఆ యొక్క రోమా పట్టణంలోని యొక్క సంఘానికి ఆమె అది అందించినట్లుగా చరిత్రాధారాలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత రోమిలకు రాసిన పత్రికల్లో ముఖ్యమైన 5 అంశాలు దీంట్లో కనపడతాయి. దయచేసి నా వైపు చూడండి. మీరు బైబిల్ మీరు చూడొద్దు, ఇంటికి వెళ్ళి చదవండి.
ఓకే, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇక నుంచి ఏదైనా మీరు నోట్బుక్ పెన్ తీసుకున్నట్లయితే మంచిది. ఎందుకంటే ఇది ఒక బైబిల్ స్టడీ లాగా ఉంటుంది, ప్రీచింగ్గా కాకుండా ఒక బైబిల్ స్టడీగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు విన్నది మనం మర్చిపోతాం, కానీ రాసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసినప్పుడు మన యొక్క జీవితాలకి అది దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాను. ఇక రోమిలకు రాసిన పత్రికలో ముఖ్యమైన 5 అంశాలు తెలియచేయబడ్డాయి. ఈ యొక్క 5 అంశాలు కూడా ఇక 16 అధ్యాయాల్లో అవి రాయబడ్డాయి. మొదటిది, మానవాళికున్న సమస్య ఏంటి? మానవాళికున్న సమస్య ఏంటి? మనం ఏమనుకుంటున్నాం, అసలు సమస్య ఏంటి? చాలామంది నీ సమస్య ఏంటంటే చెబుతారు, ఏమని తెలుసా, నాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉంది, డబ్బుల సమస్య ఉంది, సమాధానం లేదు, ఆరోగ్య సమస్య ఉందండి, ఉద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, వివాహ సమస్య ఉంది అని ఈ రకంగా అనేక సమస్యలు చెప్తారు. కానీ ఇక లోకంలోని యొక్క ప్రతి మానవుని యొక్క సమస్య ఏంటో తెలుసా అండి? పాపం, సిన్. పాపం కంటే మించిన సమస్య ఇక లోకంలో పెద్ద సమస్య లేదు. అన్ని సమస్యలు కూడా ఇక పాపం వలనే మనకి జీవితాల్లో తటస్థిస్తాయి. కాబట్టి ప్రతి సమస్యకు కూడా మూల కారణంగా అది కనిపించేది ఏంటంటే, మానవాళికి ఉన్న సమస్య ఏంటంటే పాపం. కాబట్టి అపోస్తలుడైన పౌలు రాసిన ఇక రోమీయులకు రాసిన పత్రికలో 16 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 20 వచనం వరకు కూడా ఈ సబ్జెక్ట్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు. ఏంటి? మానవాళికి ఉన్న సమస్య అయిన పాపాన్ని గురించి ఇక 3 అధ్యాయాల్లో చక్కగా వివరించారు అపోస్తలుడైన పౌలు. తర్వాత సమస్య ఉంది, మరి సమస్యకు పరిష్కారం ఏంటి? దాంట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా సమస్య కంటే పాపానికి పరిష్కారం, ఆ సమస్యకు పరిష్కారం ఏంటంటే ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం గురించి, ఆ పాపం అనే ఒక సమస్య ఏ రకంగా తొలగిపోతుంది అనే దాని గురించి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా అక్కడ పాపానికి ప్రాయశ్చిత్తార్థం అక్కడ మనకు కనిపిస్తుంది. 3వ అంశం, ఎప్పుడైతే పాపాన్ని మనం వదిలిపెట్టామో, పాపము ద్వారా మనము విడిపించబడ్డామో అంటే దాన్నే మనం ఏం చేస్తామంటే రక్షణ అని పిలుస్తాం. రక్షింపబడిన తరువాత రక్షింపబడిన వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనే దానికి 3వ అంశంగా ఇక రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధత అనే దాని గురించి అపోస్తలుడైన పౌలు చక్కగా 7-8 అధ్యాయాలు ఆయన రాస్తున్నాడు. ఈ 16 అధ్యాయాల యొక్క క్లుప్తంగా నేను డివిజన్స్ మీకు చెబుతున్నాను. నేను ఫస్ట్ది ఏంటి? మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 20వ వచనం కూడా అక్కడ పాపాన్ని గురించి, పాపం యొక్క దుస్థితి గురించి, పాపం వలన వచ్చే నష్టం గురించి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించాడు. తర్వాత ఇక పాపానికి ప్రాయశ్చిత్తం అయిన తర్వాత దేవుని యొక్క అద్భుతమైన శిష్యులుగా ఇక లోకంలో మనం మారిన తర్వాత, మనసు మారి రూపాంతరం చెందిన తర్వాత, క్రీస్తు దాసులుగా, క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు యొక్క రక్షణ పొందుకున్న వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ఎలాగుండాలంటే పరిశుద్ధత అనే యొక్క దానిపైన ఆధారపడుతుందని చెప్పి 7-8 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఆయన తెలియజేశాడు. ఇది 3వ అంశం. తర్వాత 4వ అంశం, నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక మన యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చేదానికి ఆయన మనల్ని వాడుకుంటాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఆ దేవుని యొక్క ప్రణాళికని గురించిన ఒక అద్భుతమైన అంశాలు 9-11 అధ్యాయాల్లో అవి రాయబడ్డాయి. 9-11 అధ్యాయాల్లో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది రాయబడింది. దాన్ని అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికని లోకంలో నెరవేర్చేవారిగా మనం ఉంటాం. కాబట్టి 4 అంశాలు అయినాయి.
4 అంశాలైన తర్వాత ఆఖరి 5వ అంశం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకుంటావో దేవుని యొక్క పరిచర్య నువ్వు చేస్తావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులో పరిచర్య అని చెప్పి వెళ్తున్నారు ముందుకి. ఆ పరిచర్య ముందు 4 ఉన్నాయి. మొదటిది పాపం. ఓకే, పాపను ఒప్పుకున్నాం. తర్వాత యేసు ప్రభువుకి రక్తం ద్వారా విడిపించబడ్డాం, రక్షించబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం. గుడ్. 2 స్టెప్స్ అయిపోయినాయి. కానీ 3rd స్టెప్లో వీఆర్ ఫెయిలింగ్. 3rd స్టెప్ ఏంటి? పరిశుద్ధత. యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో అర్థం చేసుకోలేవు. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని పని చేస్తున్నట్లయితే అది నీ ప్రణాళిక నువ్వులో వెళ్తున్నా. దేవుడు కోరుకున్నది ఏంటంటే, నా ప్రణాళిక నువ్వు అర్థం చేసుకో. నాట్ యువర్ ప్లాన్, నాట్ యువర్ చాయిస్. నువ్వు అనుకున్నది కాదు చేయటం. నేను అనుకున్న దానికి నువ్వు ముందుకు వెళ్ళావు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక అర్థం కావాలంటే పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో మనం అర్థం చేసుకోలేం. దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతాం? దేవుని యొక్క పరిచర్య మనం చేయగలుగుతాం. దేవుని యొక్క ప్రణాళిక అర్థమైనట్లయితే ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడేదానికి దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య మనం చేస్తాం. ఈ దేవుని యొక్క పరిచర్య ఏ రకంగా చేయాలనే విషయాన్ని 12వ అధ్యాయం నుంచి 16 అంటే ఆఖరి వరకు కూడా ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన తెలియజేశాడు. కాబట్టి 16 అధ్యాయాల యొక్క వివరణ మనం చూసాం. ఇప్పుడు 16 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయాన్ని మనం తీసుకొని ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం నేను చెప్తాను. నేను తర్వాత నెక్స్ట్ వీక్ నుంచే మనం రెగ్యులర్గా ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలుకున్న శిష్యత్వపు లక్షణాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సో కాబట్టి ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యొక్క 16 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది థీమ్ అనే దాన్ని మనము ఒక్కొక్క సెంటెన్స్లో మనం చూడబోతున్నాం. మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం యొక్క థీమ్ ఏంటో తెలుసా అండి? సృష్టికర్తను పూజించి సేవించాలి తప్ప సృష్టిని సేవించకూడదు, సృష్టిని పూజించకూడదు. అది ఆ మొదటి అధ్యాయం యొక్క థీమ్. సృష్టికర్తను పూజించాలి, సృష్టికర్తను సేవించాలి. సృష్టిలో ఉన్న దేనిని కూడా మనం పూజించకూడదు, సేవించకూడదు. 2వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క తీర్పు అక్కడ కనిపిస్తుంది. దేవుడు ఏ రకంగా తీర్పు తీరుస్తాడు? వాని క్రియల చొప్పున దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన యొక్క క్రియల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, దేవునికి వాక్యాన్ని చదువుతాం. కానీ మన క్రియలు శారీరక క్రియలుగా ఉన్నాయా, ఆత్మీయ క్రియలుగా ఉన్నాయా? ఇక్కడ కూర్చున్నావు కానీ నీ ఆలోచనలు ఎలాగున్నాయి? ఇక్కడికి వచ్చావు, దేనికోసం వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? దేవుని యొక్క మందిరానికి మనం వచ్చేది దేవుని కోసం. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలుగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు క్రియల చొప్పున ఆయన ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు అనే దాని గురించి, దేవుని యొక్క తీర్పు గురించి 2వ అధ్యాయంలో రాయబడింది. 3వ అధ్యాయంలో చాలా ఎంకరేజింగ్ వర్స్ ఇక చాప్టర్ అండి 3వ అధ్యాయం. అది ఎలాగుంటుందంటే, నీతిమంతులు ఎవరు లేరు, ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు. కానీ దేవుని యొక్క కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా మనం ఏం చేస్తాం? తీర్చబడతాం.
ఇక అద్భుతమైన అంశాలు, క్రైస్తవ జీవితానికి మూల అంశాలు, క్రైస్తవ జీవితానికి అవసరమైన ముఖ్యమైన మూల సూత్రాలు ప్రతి అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాయించాడు. ఈ రోమీలు రాసిన పత్రికను అర్థం చేసుకుంటే నీవు మంచి ఫౌండేషన్లోనే ఉన్నట్లు. అంటే బేసిక్స్ నీకు అర్థమైనాయి, దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థమైంది, దేవుని యొక్క పరిశుద్ధత నీకు అర్థమైంది. తర్వాత ఆయన మహిమ నిమిత్తం ఇక లోకంలో ఆయన పరిచర్య చేసేదానికి నువ్వు ముందుకు వెళ్తావు. 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దాంట్లో ఉన్న ఒక ముఖ్య అంశం ఏంటంటే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము యొక్క చేసిన క్రియల వలన నీతిమంతుడిగా ఎంచబడలా. అబ్రహాము నీతిమంతుడిగా ఎందుకు ఎంచబడ్డాడంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుణ్ణి మనము నమ్మినప్పుడు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని పైన టోటల్గా మనము డిపెండ్ అయినప్పుడు మన యొక్క జీవితాల్లో నీతిమంతులుగా దేవుడు ఏం చేస్తాడో మనల్ని ఆయన మారుస్తాడు. అబ్రహాము ఎలాగ నీతిమంతుడుగా అయ్యాడో మనము కూడా దేవుని నమ్మితే మనము కూడా నీతిమంతులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతామని చెప్పి ఒక ఫౌండేషన్గా అపొస్తలుడైన పౌలు ఇక 4వ అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. తర్వాత 5వ అధ్యాయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు విశ్వాసులకు అంటే రక్షింపబడి నీతిమంతులుగా బ్రతుకు వారికి వచ్చే శ్రమల గురించి అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. చూడు, మీరు నీతిమంతులుగా మీరు మార్చబడ్డారు. అలాంటి నీతిమంతులుగా మార్చబడిన మీకు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని కిరీకులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి అని రోమాలోని యొక్క సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. శ్రమలలో మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటా నిరీక్షణ? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఈ పరిస్థితి వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, నేను ఇది ఊహించలేదు నా జీవితంలో జరుగుతుందని. కానీ నా దేవునికి తెలుసు, నాకు తెలియపోయచ్చు, నా దేవునికి తెలుసు, ప్రతిదానికి తెలుసు. కాబట్టి తెలిసిన దేవుడు ఆయన ఊరుకుండేవాడు కాదు. నా పట్ల ప్రేమ కలిగిన దేవుడు తన అద్భుతమైన కృపను నా జీవితంలో ఆపత్కాలంలో ఆయన నా పట్ల ఆయన చూపిస్తాడు. నేను ఎదుర్కొంటే ఇక పరిస్థితి నుంచి ఆయన నన్ను గట్టెక్కిస్తాడు. ఈ ఆపద నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. ఈ ఆపద నుంచి ఆయన నన్ను రక్షిస్తాడు. కాబట్టి ఆ సమయం కోసం నేనేం చేస్తా అంటే విశ్వాసంతో నేను ఎదురు చూస్తాను. నేను ఆ పరిస్థితి ఎంత కష్టమైనా, ఆ పరిస్థితి ఎంత భరించలేని పరిస్థితి అయినా, అది నాకు ఎంతగా నా మనసును చిత్రవద చేస్తున్నప్పటికీ, నాకు కన్నీరు వస్తున్నప్పటికీ కూడా నా నిరీక్షణ నేను వదిలిపెట్టను. నాకున్న శ్రమల్లో, నాకున్న కష్టాల్లో, నాకున్న ఇబ్బందుల్లో, నాకున్న ఇరుకుల్లో నేనేం చేస్తాను? దేవుని యందు నేనేం చేస్తాను? నిరీక్షణ కలిగి ఉంటాను నేను అనే యొక్క అద్భుతమైన అంశం ఈ యొక్క 5వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో మనకు కనపడుతుంది. తర్వాత 6వ అధ్యాయం గురించి ఆలోచన చేసినప్పుడు 6వ అధ్యాయంలో ఒక థీమ్గా మనం చూసినప్పుడు కృపకు ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ధర్మశాస్త్రం ఏంటంటే రూల్. ఆ రూల్ తప్పితే ఏంటి? పాపం చేసినట్టు. ఆ రకంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం తప్పిపోతాం. కానీ కృప ఏం చేస్తుంది తెలుసా? తప్పిపోయిన మనల్ని ఏం చేస్తుంది? రక్షించింది. కాబట్టి ఇక అధ్యాయం అంతట్లో కూడా మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేసినప్పుడు కృపకు ధర్మశాస్త్రానికి ఉన్న వ్యత్యాసము ఏంటి, తేడా ఏంటి అనేది దీంట్లో మనకు కనిపిస్తుంది. తర్వాత 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక క్రైస్తవుడు ఎదుర్కొను పోరాటం గురించి అక్కడ అపొస్తలుడైన పౌలు రాశాడు. ఒక క్రైస్తవుడు అంటే
దేవుని నమ్ముకున్న శిష్యుడు, దేవుని అనుసరిస్తున్నవాడు, వారి జీవితాల్లో ఎదుర్కొనేది ఏంటి? వాళ్ళు దేంతో వాళ్ళు పోరాడుతున్నారు? దాన్ని మనం చూసినప్పుడు 15వ వచనంలో కనిపిస్తుంది, మెతియాకర్లేదు. శరీరము ఆత్మకు ఏం కలుగుద్ది? పోరాటం. శరీరం లోకం వైపు లాగుద్ది, ఆత్మ ఏంటి? దేవుని వైపు లాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఎంత పరిశుద్ధుడైనా, ఎంత పాస్టర్ అయినా, ఎంత విశ్వాస అయినా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏం జరుగుతుంది? ప్రతిరోజు కూడా ఏంటంటిది? పోరాటం జరుగుద్ది. ఈ పోరాటంలో మనము ఒక్కొక్కసారి ఓడిపోతామంటాం. అపొస్తలుడైన పౌలు ఒప్పుకుంటున్నాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడిని, ఇంతగా దేవుడు నన్ను రక్షించినప్పటికీ కూడా నేను పడిపోతున్నాను. నిజంగా ఏ దైవ సేవకుడు కూడా తాను పాపినని సంఘం ఎదురు ఒప్పుకోడు. కానీ అపొస్తలుడైన పౌలులో ఉన్న యొక్క గొప్పతనం ఏంటంటే, పాపులలో నేను ప్రధాన పాపిని, పాపులలో నేను ప్రధాన పాపిని. కాబట్టి ఇక 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్న పోరాటం గురించి అక్కడ రాయబడుతుంది. శరీరానికి ఆత్మకు జరుగు యుద్ధాన్ని గురించే రాయబడుతుంది. తర్వాత 8వ అధ్యాయం అంటే మనకు ఒక వర్స్ కంపల్సరీ జ్ఞాపకం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక ఫేమస్ వర్స్ ఉంది, 8:28. మర్చిపోవద్దు అక్కడ. దాంట్లో ఏముంది? దేవుని ప్రేమించే వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కాబట్టి మనకి జీవితాల్లో పోరాటం అయిన తర్వాత నువ్వు నేను గమనించవలసింది ఏంటంటే, నాయన మా జీవితాల్లో ఏది జరుగుతున్నా అది మా కీడు కోసం కాదు. అది శారీరకంగా మాకు కీడు కలగచ్చు, కానీ ఆత్మీయముగా నువ్వేం చేస్తావు? మాకు మేలు చేస్తావు. కాబట్టి నా జీవితంలో ఏది జరుగుతున్నా దాని గురించి నేను చింతించను, బాధపడను. అది నా జీవితంలో మేలు కోసం దాన్ని నువ్వు అనుమతించావు. మేలు జరుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నా నేను ఎరుగుతున్నాను అనే యొక్క విశ్వాసములో, అలాంటి విశ్వాస అభివృద్ధిలో మనం జీవించాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే, అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం, కనపరుస్తాం, సంతోషంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిందిస్తామంటాం, దేవుని ప్రశ్నిస్తాం. నాయన ఎందుకు ఇలా చేసావు, నువ్వు నేనేం తప్పు చేశాను? దేవుని పైన మనం ఏం చేస్తామంటే వ్యాజ్యం ఆడతామంట. కానీ ఒకటి మనం గుర్తెరుగుతాం, దేవుడు ప్రేమ కలిగిన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన యొక్క ప్రేమను విలువ కట్టలేను. ఎంత ప్రేమ అంటే తన ప్రాణాన్ని సైతం మన కోసం ఆయన ఇచ్చేశాడు, తన రక్తాన్ని మన కోసం ఆయన ధారపోసాడు. ఇలాంటి ప్రేమామయుడైన ఆ దేవుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా సొత్తువు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీ విడువను ఎడబాయను, అంతవరకు కూడా ఏం చేస్తాను? నేను నడిపిస్తాను. నువ్వు నడవలేని మార్గంలో నేనేం చేస్తాను? నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. కురింగిన స్థితిలో నేను లేవనెత్తుతాను. నీ జీవితంలో అనేకమైన ఇరుకుల్లో ఉన్నప్పుడు విశాలత నీకు నేను దాచేస్తాను. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు మనకి జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా అది మేలు కోసం దేవుడు నాకు ఇచ్చాడు అనే మనం నమ్మి మన విశ్వాస జీవితంలో ముందుకు మనం కొనసాగాలని ఇక 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత 9వ అధ్యాయంలోని యొక్క మీనింగ్ మనం చూసినప్పుడు, దేవునికి ఇశ్రాయేలీల పట్ల ఉన్న ప్రణాళిక మరియు పౌలు గారికి యూదుల పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రేమ ఇక్కడ కనపడుతుంది. దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ సంతానం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన ఆ యొక్క ఇశ్రాయేల్ని కూడా యూదులకు తన సొంత జనాంగం పట్ల ఆయన ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనకి జీవితాల్లో కూడా మన యొక్క స్వజనాన్ని బట్టి మనం ఏం చేయాలి? భారము కలిగి ఉండాలి. వారి యొక్క రక్షణ నిమిత్తం మనం ఏం చేయాలంటే పాటుపడాలి, శ్రద్ధ పడాలి.
మిగతా అందరి రక్షణ కోసం మనం శ్రద్ధ తీసుకుంటాం, మంచిది. కానీ ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఎవరంటే స్వజనుల రక్షణ భారాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. తర్వాత 10వ అధ్యాయం యొక్క థీమ్ను మనం చూసినప్పుడు ఎలాగ రక్షించబడతాం, రక్షణ ఎలా దొరుకుద్ది అనే దానికి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే మనం ఏం చేస్తాం? రక్షించబడతాం. ఏమని నువ్వు నోటితో ఒప్పుకోవాలి? యేసు దేవుడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఏం విశ్వసించాలి? ఆయన చనిపోయి మరణించి పునరుద్ధానుడై తిరిగి ఆయన లేచాడు అని చెప్పి ఆ పునరుద్ధానుడైన యేసయ్య పట్ల నువ్వేం చేయాలంటే విశ్వాసం ఉంచినప్పుడు ఏం చేస్తాం? మనం రక్షించబడతాం అనేది 10వ అధ్యాయం యొక్క థీమ్గా కనపడుతుంది. తర్వాత 11వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు అన్యజనులు అంటే ఎవరు? ఇశ్రాయేలు కాకుండా మిగతా వారంటే మనకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన కృప. 25వ వచనం చదవండి. 11వ అధ్యాయము 25వ వచనం. అదేమా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠినమైన మనసు కొంత మట్టుకు కలిగిన. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు దేవుడు ఒక ప్రత్యేకమైన కృపను మనకు దేవుడిచ్చాడు. ఇశ్రాయేలులు జ్యేష్ఠ సంతానం. దేవుడు వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు తారతమ్యం లేనివాడు. మన పట్ల కూడా ఏంటంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ప్రేమను ఆయన ఏం చేశాడు? కనపరిచాడు. ఆ ప్రత్యేకమైన ప్రేమ ఎలాంటిదో ఈ యొక్క 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఆయన వివరించాడు. తర్వాత 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో క్రీస్తును నమ్ముకున్న వారు ఈ లోకములో ఏ రకంగా జీవించాలి చాలా ఇంపార్టెంట్ అండి. క్రీస్తుని నమ్ముకున్నవారు, క్రీస్తు శిష్యులుగా ఇక లోకంలో ఉన్నవారు, క్రీస్తుని పూజిస్తున్నవారు, క్రీస్తుని ఆరాధిస్తున్నవారు అంటే క్రైస్తవుల యొక్క ప్రవర్తన సరళి, క్రైస్తవులు ఏ రకంగా ప్రవర్తించాలి అనేది చాలా చక్కగా ఈ యొక్క 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాశాడు. 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. ఈ లోక మర్యాదను అనుసరించద్దు, ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించుకొని మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడే. చాలా చక్కగా యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఈ లోకంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? లోక మర్యాద మనం అనుసరించకూడదు, దైవ మర్యాదను అనుసరించాలి. దైవ మర్యాద ఎక్కడ కనపడుతుంది? దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దైవ మర్యాద నీకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుని యొక్క మనసు నీకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుని యొక్క లక్షణాలు నీకు అర్థమవుతాయి. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవునిలోని యొక్క గొప్పతనం, ప్రత్యేకత నీకు అర్థమవుతుంది. అలా కాకుండా లోకాన్ని చదివితే లోకం నీకు అర్థమవుతుంది. లోకాన్ని చదివితే లోకములో ఉన్న వాటిని నువ్వు చేసేదానికి నువ్వు ఇష్టపడతావు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక లోకములో నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. ఒకప్పుడు పాపముతో ఉంటున్న మనల్ని ఆయన నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడు. క్రీస్తు ద్వారా మనకు విమోచన కలిగింది. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి ప్రత్యేకమైన స్థానంలో ఉన్న మనము మరలా లోకం తట్టు చూడకుండా దేవుని తట్టు చూసేవారిగా మనం ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా
12వ అధ్యాయంలో క్రైస్తవుని యొక్క ప్రవర్తన సరళి ఎలాగుండాలి, క్రైస్తవ జీవితం ఈ లోకంలో ఏ రకంగా జీవించాలి, ఇతరులను పోలి జీవించే జీవితం కాదు, క్రీస్తుని పోలి జీవించే జీవితం, వాక్యాన్ని పోలి జీవించే జీవితం. తర్వాత 13వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మొదటి వచనం చదవండి. 13వ అధ్యాయం మొదటి వచనం. ప్రతివాడును పై అధికారులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇక్కడ కండిషన్ ఏం పెట్టలేదు దేవుడు. విశ్వాసి అయిన పై అధికారి ఉన్నట్లయితే వాడికి మాత్రం లోబడు, అవిశ్వాసి అయిన వాడు నుండి దేవుణ్ణి నమ్మని వాడు ఉంటే వాడికి నువ్వు విధేయత చూపించదని బైబిల్ ఉందా? బైబిల్ ఏముంది? సింపుల్. ప్రతివాడు పై అధికారులకు ఏంటి? లోబడి ఉండాలి. ఆ అధికారి ఎలాంటి వాడైనా, వాడు దేవుని నమ్ముకున్న వాడైనా, దేవుని నమ్ముకొనని వాడైనా. అందుకని దయచేసి దేశ అధికారులను, రాష్ట్ర అధికారుల గురించే మనం తప్పుగా మాట్లాడతాం. మనం చేయవలసిన పని ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయాలి. నాయన మీ జ్ఞానంతో వారిని నడిపించు అని పై అధికారులకు గౌరవించి లోబడి ఉండేవారిగా మనం ఉండాలి తప్ప ఎదురు తిరిగేవారిగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి మనం ఎదురు తిరుగుతున్నట్లు. దాని గురించి అపోస్తలుడైన పౌలు క్లియర్గా చేస్తున్నాడు. ఓ రోమియోలోని సంఘమా, మీపై ఉన్న అధికారులు మీలాగా దేవుని నమ్మలా, కానీ అధికారులుగా దేవుడు వాళ్ళని నియమించినప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుడు నియమించిన అధికారుల పట్ల మీరు ఏం చేయాలి? మీరు లోబడి ఉండండి. కాబట్టి మనకి జీవితాల్లో నీకున్న ఆఫీస్లో బాస్, నీ పై అధికారి, బహుశా అతను రక్షించబడలేదు, కానీ అతడు నీకు నాయకుడిగా, అధికారిగా ఉన్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆ దేవుని యొక్క మాట ప్రకారం అధికారిని ఎంతగా హింసిస్తున్నప్పటికీ కూడా, ఆ అధికారిని ఎంతగా కష్టపెడుతున్నప్పటికీ కూడా, ఆ అధికారిని ఎంతగా ఇబ్బంది పెడుతూ నీకు రావాల్సిన ప్రమోషన్స్ ఆపుతున్నా కానీ, మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతి వాడును పై అధికారులకి ఏం చేయాలి? లోబడాలి. ఆల్రెడీ సాక్ష్యాలు విన్నాం. 31 ఒక 3 సాక్ష్యాలు. పగ తీర్చుకోవటం దేవునికి పని. చాలా కష్టపెట్టారు, కోపం వస్తుంది ఒక్కొక్కసారి, కానీ నువ్వు దేవుని యొక్క బిడ్డ. దేవుని యొక్క నియమావళిలో మనం ఉండాలి. దేవుని యొక్క రూల్స్ పాటించే వారిగా మనం ఉండాలి. లోకం యొక్క రూల్స్ పాటించే వారిగా మనం ఉండకూడదు. తర్వాత 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 13వ వచనం చదవండి. 14వ అధ్యాయం 13వ వచనం. ఒకరినొకడు తీర్పు తెచ్చుకోకూడదు. తర్వాత మొదటి వచనం చదవమ్మా. ఓకే, వాదాలు పెట్టుకోకూడదంట. ఏంటి తర్వాత ఇంకేం చేయాలి? ఇతరులకు తీర్పు తెచ్చుకోకూడదంట. ఇతరులు మనం ఏం చేయాలంటే తృణీకరించకూడదు. ఏ విషయంలో కూడా నువ్వు ఇతరులను తృణీకరించకూడదు. ఈ విషయంలో మనం తప్పిపోతామంటాం. ఇది క్రైస్తవ నియమ సరళి. నువ్వు నిజంగా దేవుని అనుసరించే వ్యక్తివైతే ఈ యొక్క పద్ధతులను పాటించాలి. ఈ ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన ఇతరులు నీలో చూడాలి. ఇలాంటి ప్రవర్తన కలిగినప్పుడు నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి ఘనత చెందుతుంది, దేవునికి ప్రభావం చెందుతుంది. కాబట్టి మనకి జీవితంలో ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇతరులను తృణీకరించకూడదు. ఏ విషయంలో కూడా నీకున్న చదువును బట్టి, నీకున్న టాలెంట్స్ని బట్టి, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న మేబీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి,
ఏ విషయంలో కూడా ఇతరులను తృణీకరించేవారిగా మనం ఉండకూడదు. ముఖ్యంగా ఇతరులను జడ్జి చేసేవారిగా మనం ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, తీర్పు తీర్చే అధికారం నీకు ఎవడిచ్చాడు? నీ సంగతి నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. కొండ మీద ప్రసంగంలో దేవుడు అదే చెప్పాడు, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. నీ కంట్లోనిక దూలాన్ని తీసుకోకుండా ఎదుటివాడిని కంట్లోనిక నలుసు నువ్వేం చేస్తున్నావు? తీసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ అంత బుద్ధిహీనుడు ఎవడో లేడు. ఇతరులను తీర్పు తీర్చేవారు ఇలాంటి వాళ్ళే. దేవుడు ఒక్కడే తీర్పు తీర్చేదానికి అధికారం కలిగిన వాడు, మనం కాదు. కాబట్టి 15వ అధ్యాయంలో మనం చూచినప్పుడు, 15వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూచినప్పుడు, 15వ అధ్యాయం మొదటి వచనం, బలవంతులైన మనం ఓకే, ఏ విషయంలో అయినా నువ్వు బలంగా ఉంటే, ఏదైనా విషయంలో ఇంకొకరు ఏమైనా బలహీనంగా ఉంటే నువ్వేం చేయాలి? వాళ్ళను భరించేదానికి నువ్వేం చేయాలి? నిబద్ధత కలిగి ఉండాలి, బద్ధులై ఉండాలి. నేను బలంగా ఉన్నాను, వాడు బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి వాడేంట్లే అని కాదు. బలంగా ఉన్న మనం ఏ స్థితిలోనైనా నువ్వు బలంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా నువ్వు బలంగా ఉండొచ్చు, ఇంకొకరు అనారోగ్యంకో బలహీనంగా ఉండొచ్చు. నువ్వేం చేయాలంటే బలంగా ఉన్నవారు బలహీనతలో ఉన్నవారిని భరించేదానికి ఏం చేయాలి? అలాంటి నిబద్ధత కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ధనం ఉన్నవారు వాళ్ళు బలవంతులు, ధనము లేనివారు బలహీనలు. అలాంటి వారిని ధనమున్నవాడు ఏం చేయాలి? వాళ్ళను భరించేదానికి మనం ఏం చేయాలి? బద్ధులై ఉండాలి. ఆరోగ్యం కలిగిన వాడు, నువ్వు చక్కగా ఉన్నావు, ఆరోగ్యంతో ఉన్నావు, ఇంకొకరు ఆరోగ్యం సరిగా లేదు, అయితే నువ్వేం చేయాలి? అయ్యో నాకు ఆరోగ్యం బాగుందిలే అంటే కాదు, ఆరోగ్యంగా లేని వాళ్ళను నువ్వేం చేయాలి? భరించే బద్ధులై మనం ఉండాలని. ఇక 15వ అధ్యాయం అంతట్లో కూడా అపోస్తలుడైన పౌలు దీని గురించి ఆయన చక్కగా అనేకమైన విషయాలు ఆయన రాస్తున్నాడు. తర్వాత 16వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, 16వ అధ్యాయంలో ఇవి ముగింపు మాటలుగా కనిపిస్తాయి. గ్రీటింగ్స్ ఇస్తున్నాడు ఆయన, వందనాలు 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 అని చెప్తున్నాడు. తర్వాత ఒక కాషన్ ఆ యొక్క రోమా పట్టణంలోని యొక్క సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. ఏంటి ఆ యొక్క కాషన్ అంటే 17వ వచనాన్ని మనం చదువుదాం. 17వ వచనం, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదమును ఆటంకములు కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్ములను ఏం చేస్తున్నాడు? బ్రతిమాలు కొంటున్నానయ్యా. మీరు ఒక బోధ విన్నారు, మీరు ఆ యొక్క బోధ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ దగ్గరకు ఆ బోధ వచ్చింది. దేవునిక ఆత్మచేత నింపబడిన దేవునిక దాసులు మీకు ఆ బోధను తెలియచేశారు. ఆ బోధ వలన మీరు ఈ రకంగా దేవుని ద్వారా రక్షించబడ్డారు. ఒక అద్భుతమైన రోమా పట్టణములో ఒక సంఘంగా మీరు ఉన్నారు. అయితే అపవాది కూడా కార్యం చేస్తున్నాడు. కొంతమంది అబద్ధ బోధకులు, కొంతమంది అబద్ధ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన దాన్ని మీ దగ్గరకు తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి మాటను మీరు గుడ్డిగా నమ్మొద్దు. ఏది దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఏది దేవుని దగ్గర నుంచి రాలేదు, ఏది నిజమైనది, ఏది అబద్ధమైనది అనే దాన్ని మీరు కనిపెట్టుకొని ఉండండి. అంటే చాలా వాచ్ఫుల్గా మీరు ఉండండి, చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఏం చేయాలి? ఆలోచన చేయండి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. ఆ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటో మీరు ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ఆ ప్రకారం మీరు చాలా జాగ్రత్తగా మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి అనే అలనాడు రోమా పట్టణం యొక్క సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇస్తున్న ఆఖరి హెచ్చరిక ఏంటంటే,
ఇవన్నీ చేయండి. దేవుని యొక్క బోధ కాకుండా ఇంక ఏ బోధ అయినా మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. దాని విషయంలో జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. అబద్ధ బోధకు మీరు స్థానం ఇవ్వద్దని బతిమాలు కొనుచున్నానని చెప్పి, విశ్వాస భ్రష్టులుగా మీరు అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ మాటలు రాస్తున్నానని చెప్పి ఆ పత్రికను ఆయన చేశాడు, ముగించాడు. కాబట్టి ఇది కూడా మనకు హెచ్చరిక కనిపిస్తుంది. ఈవెన్ రోమపట్నంలో సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసింది దానికంటే ఇంకా ఎక్కువగా ఇలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. మీడియా ప్రభావం ఎక్కువైంది. యూట్యూబ్లో అనేక మంది తమకిష్టం వచ్చినట్లు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తమ స్వలాభం కోసం వక్రీకరించే వక్ర బోధ చాలా విస్తారంగా ఉంటున్న ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే చేయవలసింది ఒకటే, కనిపెట్టుకొని ఉందా. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి నాయన, ఇక వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నువ్వు నాకు దయచేయి నాయన. ఇక వాక్య మర్మాలను నాయన నువ్వు బయలుపరచు నాయన. పరిశుద్ధాత్మ దేవా నువ్వు బయలుపరచు అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు ఆ వాక్యంలోని యొక్క మర్మములను పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం అదండి. ఈ లోకంలోని అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైన గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఈ లోకంలో ఎంత మంచి బుక్ అయినా, ఎంత వెల్ నోన్ బెస్ట్ సెల్లర్ బుక్ అయినా కానీ నువ్వు బుక్ చదువుతున్నప్పుడు ఆ గ్రంథకర్త నీతో ఉండడు. ఆయన ఎక్కడో ఉంటాడు. బహుశా ఉన్నాడో లేదో కూడా తెలియదు. కొంతమంది చనిపోయి ఉండొచ్చు. కానీ మన చేతిలోని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఈ గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరే ఉంటాడు. నీకు అర్థం కాని విషయాలను నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు విశదీకరిస్తాడు. అప్పుడు అబద్ధ బోధకుల యొక్క బోధను నువ్వు వినవు. మనం ఏంటంటే చేయవలసింది మనం ధ్యానం చేయట్లేదు, చదవట్లేదు. అందుకని మనది ఏంటంటే ఆల్రెడీ రెడీమేడ్ కావాలి. మనకి ఎప్పుడు రెడీమేడ్ పైన మనం ఆధారపడుతున్నాం. చిటికేస్తే రెడీగా ఉండాలి మనకు. దేవుడు చెప్తున్నాడు, బోధ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓ రోమపట్నంలోని సంఘమా, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క బోధను కనిపెట్టుకోండి. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి కనిపెట్టే స్వభావం మనం కలిగి ఉందాం. ఇలాంటి విచక్షణ మనం కలిగి ఉందాం. ఇలాంటి వాచ్ఫుల్నెస్ మనం కలిగి ఉందాం. కాబట్టి ఇక 2024లో గతంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన దానికంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేద్దాం? ధ్యానిద్దాం. కీర్తనలు 1 తెలియని వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధ్యానుడు. అంటే దాని అర్థం ఏంటండి? ఇంకా బైబిల్ ముందు పెట్టుకొని ఇంకేం పని చేయకుండా అలాగే ఉండిపోవాలనా? అంటే నీకు సమయం ఉన్నప్పుడల్లా నీ పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం, లీజర్ టైం ఉంటుంది కదా, ఆ సమయం ఉన్నప్పుడల్లా నువ్వు చేయవలసిందంటే దేవునితో గడపటం, దేవుని స్తుతించటం, ప్రార్థన చేయటం, ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవ. అప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క రుచి నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అద్భుతమైన మర్మాలను ఆయన నీకు తేటతెల్లం చేస్తాడు. ఒక క్లారిటీ నీకు కలుగుతుంది. అప్పుడు నీ లైఫ్లో ఆ రకంగా నువ్వు స్థిరపడినప్పుడు ఎలాంటి చెడ్డ బోధ, ఎలాంటి అపవిత్రమైన బోధ నీ దగ్గరకు వచ్చినా కానీ నువ్వు యాక్సెప్ట్ చేయవు. దాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తావు, తర్వాత యాక్సెప్ట్ చేయవు. ఇప్పుడు ప్రతీది కూడా మనం రిసీవ్ చేసుకున్నాం, ప్రతీది కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? మన హోంవర్క్ సరిగా లేదు. కాబట్టి ఆఖరిగా రోమా పట్టణానికి లోనకి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే అబద్ధ బోధకులను కనిపెట్టి ఉండాలని హెచ్చరిక మరియు ఆయన వేడుకోలు ఇస్తున్నాడు. నేను ఇంత కష్టపడి యాక్చువల్గా ఇక రోమా పట్టణంలో యొక్క సంఘం ఎలాగ తయారైంది అనే సంగతి మనం చూసినప్పుడు
డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి చరిత్ర ప్రకారంగా. ఆదిమ సంఘం అపోస్తలుడైన పేతురు గారు ఆయన మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది అక్కడ రక్షించబడ్డ సంఘంగా చేర్చ. అది మొట్టమొదటి సంఘం. అక్కడ వచ్చిన అనేక మందిలో రోమా పట్టణానికి సంబంధించిన కొంతమంది అక్కడికి ఉన్నారంట. వాళ్ళు అక్కడ రక్షించబడి ఆ 3,000 మందిలో కొంత గ్రూప్ ఎవరంటే ఈ రోమ పట్టణంలోనికి కొంతమంది వాళ్ళు ఏం చేశారు, మరలా తిరుగు రోమా పట్టణంకి వెళ్ళి ఆ యొక్క సంఘాన్ని వాళ్ళు ఏం చేశారు, స్థాపించారు. అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మచేత పేతురు చెప్పిన బోధ వలన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాలను ఏం చేశాడు, తెరిచాడు, రక్షించబడ్డారు, విశ్వాసం ఉంచారు. అలాంటి పవిత్రమైన బోధలో ఉన్న మీరు మిమ్మల్ని కలుషితం చేసే బోధలు మీ దగ్గరికి రాకుండా జాగ్రత్తగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. సో కాబట్టి ఈ సమయంలో మనము కూడా మన యొక్క జీవితాల్లో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. నెక్స్ట్ వీక్ నుంచి అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో ఆయన పాటించిన శిష్యత్వపు లక్షణాలని ఈ రోమా పత్రికలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఇక రోమా పత్రిక ఇంట్రడక్షన్ని క్లుప్తంగా మనం ముగించేదానికి దేవుడు సహాయం చేశాడు. సో కాబట్టి 5 అంశాలు రోమా పత్రిక అంటే మీకు రావాల్సిందంటే 5 ముఖ్యమైన అంశాలు. మొదటి అంశం ఏంటి, సమస్త మానవాళికి ఉన్న సమస్య ఏంటంటే పాపం. తర్వాత రెండో అంశం పాపానికి ప్రాయశ్చిత్తం, అది రక్షణ. మూడవది పరిశుద్ధత. నాలుగవది అన్నీ పా అని వస్తాయి, జ్ఞాపకం పెట్టుకోండి, ప్రాస. ఫస్ట్ ఏంటి, పాపం. రెండవది ప్రాయశ్చిత్తం. మూడవది పరిశుద్ధత. నాలుగవది ప్రణాళిక. ఐదవది పరిచర్య. ఈ 5 కూడా క్రైస్తవ జీవితానికి మూలం. ఇవన్నీ కూడా క్రీస్తు తన యొక్క శిష్యుల్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఆశిస్తున్నాడు. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. తల వంచి కళ్ళు మూసుకుందాం. మన యొక్క ప్రియులైన రమేష్ గారు దయచేసి ముందుకు వచ్చి ముగింపు ప్రార్థనలో నడిపించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులైన రమేష్ గారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల జీవముల తండ్రి, వేలాది వందనాలు తండ్రి. స్తోత్రాలు 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 ప్రభువా. సర్వాధికారి సర్వ సృష్టికర్త దేవా, నీకే వేలాది వందనాలు.